ఒక చిన్న బ్రాండ్ సఫారీ దివాలా తీసే సిచ్యువేషన్ లో ఉంది. మార్కెట్ షేర్ కేవలం 2% అండ్ ప్రాఫిట్స్ అయితే దాదాపుగా 0. అందరూ పిచ్చివాడని చెప్పి నవ్వారు. కానీ సుధీర్ తన మొత్తం డబ్బుతో 77% షేర్స్ కొనేసి 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అది అతనికి రెండో ఇన్నింగ్స్. విఐపికి వ్యతిరేకంగా యుద్ధాన్ని మొదలుపెట్టిన రోజు అది. సఫారీని కేవలం ఒక బ్రాండ్ గా కాదు, ఒక యుద్ధ యంత్రంగా మార్చేశాడు. క్వాలిటీ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. రిపేర్ సెంటర్స్ మొత్తాన్ని మూసేశాడు. బ్యాగ్ పాడైతే కొత్తది ఫ్రీగా ఇస్తానన్నాడు. దాని రిజల్ట్ కంపెనీ క్వాలిటీని బలవంతంగా ఇంప్రూవ్ చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్ వార్ మొదలు పెట్టాడు. బ్యాటిల్ బై బ్యాటిల్. ఫస్ట్ బిగ్ బజార్ అండ్ డిమార్ట్ లాంటి హైపర్ మార్కెట్స్ లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్ మీద దాడి మొదలు పెట్టాడు. 30 to 40% సేల్స్ ఈ కామర్స్ నుండే వచ్చేది. తర్వాత రీటైల్ స్టోర్స్ అండ్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ని మొదలు పెట్టాడు. అసెట్ లైట్ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. విఐపి లాగా ఫ్యాక్టరీస్ కాదు, చైనా అండ్ బంగ్లాదేశ్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. లోవర్ కాస్ట్ అండ్ ఫాస్ట్ గా కొత్త డిజైన్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చాడు. 2019 టైంకి సఫారీ మార్కెట్ షేర్ దాదాపుగా 17% దాటేసింది. విఐపి మాత్రం వరుసగా 5 సంవత్సరాలు మార్కెట్ షేర్ ని కోల్పోతూనే ఉంది. 2020 కోవిడ్ దెబ్బతో ప్రపంచం మొత్తం మూతపడిపోయింది. ప్రయాణాలు లేవు, పెళ్లిళ్ళు లేవు, లగేజ్ ఇండస్ట్రీ మొత్తం కుప్ప కూలిపోయింది.